నేను అట్లా వదిలిపెట్టాను నా కళ్ళ ముందు ఏదైనా జరుగుతుంటే. అంటే నీ శాఖలు చక్కగా లేనప్పుడు అవును నాకు ఐ రిమెంబర్ 2016 ఆటా వేదిక అనుకుంటా డయాస్ పైన 2018 వాటెవర్. సో వాళ్ళని డైరెక్ట్గా నిలదీయడం జరిగింది. ముందుగాల నీ శాఖను చూసుకో మల్లన్న, ఎట్లా అది కుంటుపడ్డది, దానికి వాళ్ళకు వేతనాలు సరిగ్గా లేవు, ఇన్సూరెన్స్ ల్యాప్స్ అయినాయి, అట్లాంటి క్వశ్చన్ చేయడం జరిగింది నేను బోల్డ్గానే. ఈవెన్ ఎర్రబెల్లి దయాకర్ రావు గారు కూడా అన్ని బస్సులు మూతపడ్డాయి, ఇక్కడ వచ్చి నువ్వు వాళ్ళని వీళ్ళని హెల్ప్ అడుగుతావు, అయిపోయింది. ఉద్యమం టైంలో కాంట్రిబ్యూట్ చేసిండ్రు అందరం కలిసి. కానీ అయిపోయాక రాష్ట్రం సిద్ధించిన తర్వాత మీరు పాలనలో ఉన్నప్పుడు కూడా ఇంకా ఆడకొచ్చి చేస్తాం ఈడకొచ్చి చేస్తాం, ఇట్ ఇస్ నాన్ సెన్స్ కదా. చేయాలి, మీరు సంపద సృష్టించాలి, తర్వాత ఈ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అన్ని తీసుకోవాలి. దట్స్ ఫర్ కదా మనం తెలంగాణ కొట్లాడుకుంది, అంతే కదా. మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకుందాం, ఉద్యోగ సృష్టి చేసుకుందాం, ఉద్యోగ కల్పన చేసుకుందాం, ప్లస్ మనకు రావాల్సిన ఉద్యోగాల వాటా మనం తెచ్చుకుందాం, మన నీళ్ళ వాటా అదే కదా. సో ఇంకా అక్కడికి వచ్చి మాట్లాడుతూ ఉంటే నాకు ఇంకా ఐ కుడెంట్ స్పేర్. అప్పుడు నేను పొలిటికల్ పార్టీగా కాంగ్రెస్లో ఉన్నా కాబట్టి మాట్లాడాల్సి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ పాలిటిక్స్ మాట్లాడమంటే నేను ఐ కాంట్, బికాస్ ఆ సందర్భాన్ని గుర్తు చేస్తుందా? అట్లా అదొకటే కాదు, అడుగడుగున ఈవెన్ ఎందుకున్నాక ఐ రిమెంబర్ 2015లో నేను ఇండియాకి వచ్చినప్పుడు హరితాల ఇక్కడ కేటీఆర్ ఒక అందరినీ పిలిచి, ఎన్ఆర్ఐస్ అందరినీ పిలిచి, మీకు ఎన్ఆర్ఐలకు భాగస్వామ్యం ఉంటుంది రాబోయే రోజులల్లో, వచ్చేయండి మనం తెలుగు మహాసభలు పెడదాం, అది పెడదాం ఇది పెడదాం అని చెప్పి అన్నీ మాట్లాడుతూ ఉంటే నేను కూడా కేటీఆర్ను అడగడం జరిగింది. అంటే మరి ఇదేంది, మనం ఏమనుకున్నాము, మేము ఇంకేమన్నా చేయాలన్నా, మరి మీరు ఏం చేస్తున్నారు, 1 year అయిపోయింది, మనం అనుకున్న ఇంకా ఏం ఆకాంక్షలు నెరవేరలేదు అని గట్టిగా అడిగిన టైంలో ఒక మాట అన్నాడు, మీకు అత్యుత్సాహం అన్నాడు. మిమ్మల్ని అన్నాడా? అన్నాడు. అనగానే అందరి ముందట వి ప్రకాష్ గారు ఉన్నారు, ఇంకా అందరు ఉన్నారు, సోకాల్ లీడర్స్ చాలామంది ఉన్నారు, వాళ్ళందరి ముందు ఎన్ఆర్ఐల ముందు నేను ఒక్కదాన్నే లేడీని మాట్లాడింది. నన్ను అత్యుత్సాహం అనేసరికి నేను చెప్పిన, సి ఐఎమ్ నాట్ యువర్ కార్యకర్త, నేను నీ క్యాడర్ కాదు, నేను పెద్ద నీ పార్టీలో నేను లేను, నాకు సంబంధం లేదు, హౌ డేర్ యూ టు సే దట్ టు మీ. మాకు ఆరాటం తప్ప అత్యుత్సాహం ఎందుకుంటుంది అంటే, అరే బంగారు తెలంగాణ అది ఇది అని పెద్ద ఇట్లా చేసిండ్రు కదా, ఇదేదో చేస్తున్నారు. అప్పటిదాకా కూడా మేము జస్ట్ న్యూట్రల్గా ఉండి జాక్తోనే, కోదండరామ్ సార్ ఎప్పుడైతే 2009 నుంచి జాక్లో ఉన్నారో అప్పటి నుంచి సార్, అంతకుముందు ఉద్యమం కోసం వాళ్ళతో తిరిగిన మాట వాస్తవమే, కానీ నేను ఏ రోజు టీఆర్ఎస్లో లేను, ఆ నాయకులను మనకు జోకాల్సిన అవసరం కూడా లేదు. సో ఇన్ఫ్యాక్ట్ మీరు అడిగినప్పుడు ఇంకొక విషయం మర్చిపోయిన, తెలంగాణ వాళ్ళది టీఆర్ఎస్ పార్టీ మా ఇంటి దగ్గర నుంచే స్టార్ట్ అయింది. అంటే అప్పుడు ఈయన స్పీకర్గా, డిప్యూటీ స్పీకర్గా ఉండి ఆయన ఛాంబర్లలో మీటింగ్లు, తర్వాత బై ఎలక్షన్ పోయినప్పుడు అక్కడ మొత్తం వచ్చి మా ఇంటి దగ్గర నుంచి, అంటే అది సేఫ్ ఉంటుంది అనమాట, అంటే ఎవరికి గూగుల్లోనే మా ఊరు పేరు ఉండదు, అట్లాంటి కుగ్రామంలో మీడియాకు దూరంగా, అంటే తెలియదు కదా ఈయన చేసేటి అన్ని దొంగ. జలసాగర్ కంటే ముందు అక్కడ 2001లో ఆయన పార్టీ ఫ్లోట్ చేసినప్పుడు ముచ్చట చెప్తున్నా నేను. మండి దగ్గర నుంచి అప్పుడు ఏంటంటే పాంప్లెట్స్ కానీ ఏవైనా సరే ఈ ప్రచారం కానీ ఇదంతా చేయాలంటే టీడీపీ పార్టీలో వండుకుంటే వ్యూహరచనలు చేసినారు కదా. సో అప్పుడు ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ తెలంగాణ నాన్నవాళ్ళు కూడా అందరూ కామ్గానే ఉన్నారు. ఊర్లలో మా ఊర్లోనే వచ్చి మా ఇంటి మీద ఉండి ఏమంటారు చూడు, అప్పుడు బియ్యంకి కూడా ఇబ్బంది ఉండే, ఈ మొక్కజొన్న కంకులు కాల్చుకొని తినుకుంటా, అప్పుడు మొక్కజొన్న గారెలు చేస్తుండే అమ్మ, ఇవి తినుకుంటా ఉండి ఆ చేసిన రోజులు అవన్నీ మర్చిపోయిన వాళ్ళు. ఇవాళ వాళ్ళు ఇక బ్యూరోక్రాట్స్ ఇట్లా అయిపోయినారు అన్నట్టు. అట్లా మొత్తం పదవులు వచ్చేసి పైసలు సంపాదించుకొని తెలంగాణను మళ్ళీ నువ్వు పక్కదో పట్టిస్తా అంటే మేమెందుకు ఊకుంటాము, అసలైన తెలంగాణ వాదులం కదా, మేమేదో సంపాదించి మూటలు కట్టుకొని వెనకేసుకోవాలనుకోలేదు కదా, ఈ ప్రాంతం బాగుపడాలని కొట్లాడిన వాళ్ళం కదా. సో అట్లాంటప్పుడు నేను డైరెక్ట్ అనేసిన అనమాట, మాది ఆరాటము, నేను కార్యకర్తను కాదు, బెటర్ యూ స్టాప్ దేర్ అని చెప్పేసి బయటికి రావడం జరిగింది. తర్వాత కూడా చాలాసార్లు ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టి ఆమె వాళ్ళ కవిత గారు కూడా జాబ్లు ఇవ్వాలి మా ప్రాంతానికి అది ఇది అడిగినప్పుడు కూడా నేను చెప్పేసిన, ఏదైనా చేయాలనుకుంటే అత్తగారి ప్రాంతమైన మహబూబ్ నగర్కి, అమ్మగారి ప్రాంతమైన సిద్దిపేటకి చేస్తాం, కానీ వై వుడ్ వి డూ ఇన్ యువర్ నిజామాబాద్ అక్క అని నేను ఆమెతో కూడా విభేదించిన అప్పట్లో. నేను ఎక్కడ కూడా నేను యాక్సెప్ట్ చేయను కొన్ని, బట్ ఇట్స్ ఓకే. ఇంకా అది తర్వాత పాపం మల్లారెడ్డి గారు అన్నారట, నేను ఏంది ఆమె తర్వాత ఈవినింగ్ టైంలో ఫ్రెండ్స్తో అన్నట, నేను ఆమెను ఏమనలే కదా, ఎందుకట్లా నన్ను తిట్టింది అని పాపం ఆయన అట్లా అన్నాడట. అంటే తిట్టడం ఆయనను కాదు, నేను పాలసీ ఇష్యూస్ కదా, విధానాల మీద సమస్యల మీద, నీ రూపం అట్లుందని అనలేదు, నువ్వు డబ్బు సంపాదించుకున్నావు అనలేదు, లేకపోతే నువ్వు ఇట్లా అనలేదు, నిగ్రో అనలేదు, నేను ఎప్పుడు బాడీ షేమింగ్ చేయను, నేను పాలసీల మీదనే నువ్వు ఇది చేస్తానే అది ఓత్ తీసుకున్నావు, నువ్వు దానికి వచ్చినావు, నీకు ఈ ఫెసిలిటీ ఉన్నప్పుడు నువ్వు ఎందుకు చేయవు, ఇది ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ, నీ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్లో ఇది లేదా. సరే అక్క, ఇదంతా ఓకే, బాగుంది, మీ పోరాడే తత్వం, మీ యొక్క మీరు ఫైర్ బ్రాండ్గా ఉన్నారు.
సరే ఇప్పుడు కమిషన్ మెంబర్గా లేకపోతే ఇంకోలాగా ఉండనేమో మీ పోరాటం మీ మాటలు. అంటే కమిషన్ మెంబర్ అయినా అని చెప్పి ఏదో నేను కామ్గుంటున్నాను ఇట్లా అనుకోను. ఎక్కడైనా ఇది నేను ఇప్పుడు ఎంతైనా కొంత వాయిస్ ఎక్స్టర్నల్ గా పొలిటికల్ గా ఏమైనా విమర్శలు ఇప్పుడే చేయాలని ఇంకా అంటే పొలిటికల్ విమర్శలు చేయగానే మిగతా అని చెప్పిన కదా ఓకే, ఇష్యూస్ బేస్డ్ మీద ఎవరైనా మాట్లాడవచ్చు యాజ్ యూజువల్ గా. మాట్లాడతామండి. బట్ పొలిటికల్ గా మీ వాయిస్ మీ ఇదంతా వేరే ఉంటుంది. ఓకే అక్క, మీరు రాజకీయాల్లోకి వచ్చారు. వచ్చిన తర్వాత సరే ఎవరైనా ఓ ఎమ్మెల్యే కావాలనుకుంటారు, ఎంపీ కావాలనుకుంటారు, ఆ దిశగా క్షేత్రస్థాయిలో పనిచేస్తారు. దానికంటే ముఖ్యంగా ఎక్కడ ఈజీగా గెలవగలుగుతామో అక్కడ చూజ్ చేసుకుంటారు. ఇన్ జనరలీ గెలవాలనే తాపత్రయం ప్రయత్నంతోనే గెలిచిన తర్వాత సమాజానికి సేవ చేయాలనే ఆలోచనతోనే ఉంటారు. చాలా క్లిష్టం అని తెలిసిన, చాలా కష్టం అని తెలిసిన హరీష్ రావు మీద పోటీ చేయాలనే ఆలోచన ఎందుకు కలిగింది మీకు? వెరీ గుడ్ క్వశ్చన్. అయితే మనము ఇప్పుడు తెలంగాణ జనసమితి అనేది ఒక ఉద్యమ పార్టీ. ఇవన్నీ కూడా వీళ్ళ టీఆర్ఎస్తోని ఇవన్నీ కూడా భ్రష్టు పట్టిపోయినాయి అన్ని సంస్థలు అదంతా అని చెప్పి ఒక కొత్త పార్టీ వచ్చింది. అప్పుడు మనం ఏం చేయాలి, మనం ఎవరి మీద కొట్లాడాలి? రాజ్యం మీదనే కదా దండెత్తాల్సింది. రాజ్యం కోసం కొట్లాడినాం, రాజ్యం వచ్చింది. తర్వాత మరి వచ్చిన రాజ్యంలో సకదనం లేకపోతే ఎవరి మీద కొట్లాడాలి? రాజుల మీదనే. అంటే హరీష్ రావు మీద, కేసీఆర్ మీద, కేటీఆర్ మీద, కవిత మీద, వాళ్ళ మీదనే కదా మనం పోట్లాడాల్సింది. సో కవిత వచ్చేసి షీ హెయిల్స్ ఫ్రమ్ నట్ సైడ్, నిజామాబాద్ పోయింది. కేసీఆర్ గారు మా సొంత కాన్స్టిట్యున్సీ, బట్ ఆయన మీద అప్పటికి మనకు ఆల్రెడీ అక్కడ ఉన్నారు క్యాండిడేట్స్. సో ఇంకా పోతే హరీష్ రావు మీదనే ఎవరికి పోటీగా లేరు. కేటీఆర్ వచ్చేసి మళ్ళీ సిరిసిల్ల అటు సైడ్ అవుతుంది. సో హరీష్ రావు అంటే ఇక ఆయన స్టాల్వాటు, ఇక అవన్నీ పేర్లు రకరకాలు ఉన్నాయి కదా. సరే మరి ఎందుకు, ఏం జరుగుతుంది ఇక్కడ, ఎందుకు ఇంత దోపిడీ, ఎందుకు ఇంత భయము? జనాలు ఇప్పటికి కూడా అన్ని ప్రాంతాల నుంచి మాకు గ్రీవియన్సెస్ వస్తాయి, ఆ సిద్దిపేట నుంచి మాత్రం రావు. ఎందుకో ఏమో ఇంకా భయపడతారు వాళ్ళు. సో అట్లాంటి టైంలో మనం ఖచ్చితంగా కొట్లాడాలి వీళ్ళ మీద. ఎలాంటి భయం అక్క? అంటే ఏంటి భయం? ఇక వాళ్ళది చెప్పినాం కదా, రాజ్యం మాదే, మేమే ఇట్లా రాజుల, మన వెనకటి కంటే కూడా దారుణంగా. అంటే మనం వింటుంటాం కదా ఈ నైజాం కాలంలో కానీ, తర్వాత ఇంకా వేరే అప్పుడు రాజుల కాలాల్లో కానీ ఇట్లుంటుంది అనుకో. అంటే బెదిరించడం వాళ్ళకి అడ్డొచ్చినప్పుడు ఎవరినైనా సరే. లేకపోతే ఇంత ఆస్తులు, ఇంత కమాండ్ ఇవన్నీ ఎందుకు వస్తాయి? అప్పుడే హరీష్ రావు అయింది, ఇప్పుడు హరీష్ రావు అయింది మీకు అందరికీ తెలుసు. సో అగైన్ నేను మళ్ళీ పాలిటిక్స్ మాట్లాడద్దు అండ్ పొలిటికల్ పేర్లు తీసుకోవద్దు కాబట్టి, అంటే నా నేపథ్యం అడిగింది కాబట్టి చెప్తున్నా. సో డెఫినెట్గా మనం సమ్వన్ హ్యాస్ టు గో దేర్ అండ్ ఫైట్. నిలబడ్డాక లెట్ ద పీపుల్ డిసైడ్ ఎవరికేస్తామని. అన్ఫార్చునేట్లీ నేను వెళ్ళిన తర్వాత ఎలక్షన్ దానికి ఖర్చులకు లోబడే ఖర్చు పెట్టుకున్నా. అన్ఫార్చునేట్లీ ఐ లాస్ దట్ ఎలక్షన్. నాకు 13,000 ఓట్లు వచ్చినాయి. ఐ స్టూడ్ ఇన్ సెకండ్ ప్లేస్. బట్ స్టిల్ నాకు అనిపిస్తుంది డెఫినెట్గా ఒకరైతే హరీష్ రావు అయితే ఎవరైతే, నేను ముందే చెప్పిన కదా, ఎవరైనా ఒకటే కదా, కొడితే ఏను కుంభస్థలాన్ని ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఓకే, బట్ ప్రజలు అనుకున్నంత వరకు ఎవరైనా రాజులైనా ఎవరైనా, అట్లా డెఫినెట్ గా ఆ ప్రజలంతా అటువైపు ఉన్నారు, ఆయన వైపు ఉన్నారు అనేది బలంగా సమాజంలో ఒక ఫస్ట్ మామ, తర్వాత అల్లుడు. ఆయన ఎట్లా ఆయన డైరెక్ట్ ఎప్పుడు ఫస్ట్ డైరెక్ట్ ఎలక్షన్ ఫేస్ చేయాలి. ఆయన మంత్రి అయిన తర్వాత ఆయన ఎమ్మెల్యే అయ్యాడు. సో అట్లాంటి టైంలో అక్కడెక్కడో ఉన్న కరీంనగర్ నుంచి మా దగ్గరకు వచ్చి అరే మా ప్రాంతం మీద, అంటే ఒకప్పుడు మా ప్రాంతంలో మదన్ మోహన్ గారిని కొట్టేటోళ్ళే లేరు, ఇంకా అట్లాంటి మగాయనే పుట్టలేదు అరే ఉండే. అప్పుడు కేసీఆర్ గారు వచ్చిండు, తర్వాత ఈయన వచ్చిండు మళ్ళీ. సో అట్లా డెఫినెట్లీ చరిత్రలో నేను ఓడిపోయి ఉండొచ్చు, ఫ్యూచర్లో ఏదైనా జరగవచ్చు. సో అట్లా అంతే తప్ప పోవద్దు ఈడ పోవాలని ఇంకా నాకు ఇంకా అక్కడ అదే తప్ప వేరే కాన్స్టిట్యున్సీ ఏదైనా నేను నాన్ లోకల్ అయిపోతా. హైదరాబాద్లో అన్నారు చాలామంది, ఇక కుత్బుల్లాపూర్ గట్టు పోవచ్చా, గట్టు పోవద్దా, గిటు పోవద్దా అని చాలామంది అన్నారు. బట్ మన ప్లేస్, నేను పుట్టి పెరిగిన ప్రాంతము మనది వదిలేసి నా స్టడీ అండ్ సర్టిఫికేట్స్, కాండక్ట్ సర్టిఫికేట్ రేపు పొద్దున్నాడు హరీష్ రావు నువ్వు నాన్ లోకల్ అనే ఇది నాకుంది కదా. సో నేను ఎట్లా పోయి వేరే దగ్గరకు అట్లా. సో మొత్తం మీద అదొక డిజాస్టర్. ఏం చెప్పలేము. ఇప్పుడు నాన్ లోకలే కేటగిరీలో చూసుకుంటే ఇప్పుడున్న ఎమ్మెల్యేలంతా చాలామంది 50% బయట వాళ్ళే. అన్ని పార్టీలలో కూడా అదే విధంగా ఉంది. మన ప్రాంతం అయితే మీకున్నది ఏంటంటే ఆ మట్టిలో పుట్టిరు కాబట్టి ఆ మట్టి మీద ప్రేమతో అక్కడ సేవ చేయాలనే దృక్పథం మీకు ఉండవచ్చు. వాస్తవంగా కూడా వాళ్ళన్నీ చూపించింది, అది అభివృద్ధి జరిగింది, అన్ని ఆ లైట్లు, ఆ టూత్ పాలిష్లు అవన్నీ తప్ప ఏం మారింది? ఏం మారలే. మా ప్రాంతం వాళ్ళు అట్లనే ఉన్నారు. ఎవరు మారి అంటే ప్రజల పరిస్థితులలో, వాళ్ళ స్థితిగతులలో ఎలాంటి మార్పు రాలేదా సిద్దిపేటలో? ఏమొచ్చింది మార్పు? ఏం రాలేదు. అంటే నిజంగా చెప్పాలంటే మనము ఆ పాలన ఉమ్మడి రాష్ట్రంలో మనకు అన్యాయం జరిగిందనే చెప్పి మనం రాష్ట్రం తెచ్చుకున్నాం. తర్వాత వచ్చిన రాష్ట్రంలో కూడా 10 ఏళ్ల కాలంలో ఏం జరిగింది చెప్పుండ్రి? ఒక రైతు బంధు తప్ప వాళ్ళు వేసింది ఏం లేదు. అది వేసి అన్ని బంధు పెట్టిండ్రు. సో ఉద్యోగాలు ఇవ్వలేదు. అంటే ఒక ఫ్యామిలీ ఎన్నేళ్ళు వెనుకపోతుంది. ఒక ఫ్యామిలీ లైఫ్, సపోజ్ మీరు చదువుకున్నారు మురళి, మీ ఫ్యామిలీలో మీకు ఉద్యోగం లేదు, మీ ఫ్యామిలీ మళ్ళీ ఇంకొక జనరేషన్ వెనుకకు పోయినట్టే కదా.
అట్లా. సో ఇంకా ఏముంది చెప్పండి. అందుకని చెప్పేసి నాకు అనిపించింది మనం ఉద్యోగాలు ఇవ్వాలి ఖచ్చితంగా మన ప్రాంతంలో. తర్వాత అన్ని పల్లెల నుంచి పట్టణానికి కనెక్టివిటీ, పట్టణం నుంచి నగరానికి కనెక్టివిటీ, ఇవన్నీ బాగుండాలి. ఇంటీరియర్ రోడ్స్, ప్రజల జీవన ప్రమాణం పెరగాలి, ఏరియా హాస్పిటల్స్ ఇవన్నీ ఉండాలి, మంచి స్కూల్స్ ఉండాలి, అట్లాంటివన్నీ ఉండాలి, మంచి విద్య అందాలి. సో అన్నీ మూతపడ్డాయి పాఠశాలలన్నీ. మేము చిన్నప్పుడు చూసిన స్కూల్స్, చదివిన స్కూల్స్ కూడా అన్నీ మూతపడ్డాయి. అంటే ఇది ఒక విధ్వంసం విద్యను. అంటే మనం ఏందో మనం ఇచ్చే స్థితిలో ఉండాలి, జనాలు మనం నడుపుకునే స్థితిలో ఉండాలనే కాడికి చేసినట్టు అనిపిస్తుంది. అట్లా వచ్చినాయి కదా ఈ మల్లారెడ్డి యూనివర్సిటీ, అనురాగ్ యూనివర్సిటీ, ఇవన్నీ కూడా ప్రైవేట్ యూనివర్సిటీస్ ఎక్కడున్నాయి అప్పుడు మనకు. యూనివర్సిటీ అంటే ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, అంతే కదా. సో ఎట్లా వస్తాయండి యూనివర్సిటీలే వచ్చినాయి అని అంటే పేద పిల్లలు ఎక్కడికి పోవాలి? అంటే వీటిని కొంచెం నిరాదరణకు గురి చేస్తూ వీటిని అక్కడ పెట్టేసి సొంతంగా ప్రైవేట్గా యూనివర్సిటీ స్టార్ట్ చేసి పిల్లలందరినీ పైసలు ఇస్తేనే యూనివర్సిటీల ఫీ, మిగతా వాళ్ళందరూ ఎక్కడ పోవాలి? సో అట్లాంటి అన్నిటి మీద నాకు అసమానత. గత ప్రభుత్వంలో కొంత విధ్వంసం జరిగింది, పాఠశాలలు మూతపడ్డాయి, విద్యా వ్యవస్థ కుంటుపడిందనే వాస్తవం చెప్తున్నారు. కొంత వాస్తవం ఉంది దాంట్లో. బట్ ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తున్నారు విద్యా వ్యవస్థ మార్పు కోసం? ఎగ్జాక్ట్లీ చూసిందా, మొట్టమొదటిసారిగా విద్యా కమిషన్. ఎంత గట్స్ ఉండాలి ఒక ముఖ్యమంత్రికి, ఒక కమిషన్ వేయాలి అంటే రేపు పొద్దుటనాడు నా పాలననే ప్రశ్నార్థకం అవుతుంది అనే ఇది కూడా ఉంటుంది. అట్లానే అగ్రికల్చర్ కమిషన్. సో అటు విద్యార్థులకు మంచి విద్య, ఇప్పుడు చూసినాం కదా స్కిల్ యూనివర్సిటీస్, స్కిల్ డెవలప్మెంట్, యంగ్ ఇండియా స్కూల్స్, స్పోర్ట్స్లో కానీ అన్ని చాలా మంచిగా. అంటే ఒక ప్రణాళిక. మూతబడ్డ పాఠశాలలు 258 పాఠశాలలు తెరిచినాం. అదే కదా పెద్ద ఉపమానం, ఎగ్జాంపుల్. అండ్ 3 లక్షలుగా పైచిలకు విద్యార్థులు కొత్తగా మళ్ళా స్కూల్కి దే ఆర్ ఆన్ బోర్డ్ నౌ. మళ్ళా ప్రభుత్వ పాఠశాలలకు ఇంటేక్ పెరిగింది. అంటే ఎంత మంచి పాలన అన్నట్టు. అంటే మనం సదుపాయాలు కలిగించాలి. అంటే ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినా నాకేదో వాళ్ళు పొజిషన్ ఇచ్చిండ్రు అని నేను పొగట్లేదు. ఇప్పుడు ఈవెన్ మన అగ్రికల్చర్ కమిషన్ తీసుకున్నా కూడా ధరణి పాపాలు ఎట్లుండే, ధరణి అడ్డం పెట్టుకొని వీళ్ళు ఎన్ని భూములు కొల్లగొట్టిండ్రు. సపోజ్ మీకు ఒక 3 ఎకరాలు అప్పుడెప్పుడో ఇచ్చిన భూమి అసైన్ ల్యాండ్ ఉందో లావణపట్టణ ఇంకేదో, దాన్ని కూడా వాళ్ళ పేరు మీద రాసేసుకున్నారు. అంటే అట్లాంటివన్నీ జరిగినాయి అవకతవకలు. సో దానికే ఈ భూభారతి ఒక సమాధానం. తర్వాత రైతులకి నిజంగా కూడా ఆ రైతు భరోసాతో పాటు మళ్ళీ ఇన్పుట్ సబ్సిడీస్ అన్నీ పెంచడం మంచిగా ఉంది కదా పాలన. ఇప్పుడు చూడు మొన్న సన్న బియ్యం పథకం. ఇప్పుడు రైతు భరోసా, రైతు బీమా అనేది కంప్లీట్గా అమలు అవుతుందా? డెఫినెట్గా అమలు అవుతుంది. ఎందుకు మొన్న అన్ని ఎకరాలకు ఇచ్చినాం కదా. సో ఒక స్థాయి నుంచి ఇప్పుడు ఆ ఇన్పుట్ సబ్సిడీస్ అన్ని బంద్ చేసిన స్థాయి నుంచి ఇప్పుడు మళ్ళీ మనం అన్ని 16 రకాలు మళ్ళీ అన్ని ఇన్పుట్ సబ్సిడీస్ ఇస్తూ, మళ్ళీ సన్నాలకు 500 బోనస్ ఇస్తూ, మిగతా పంటలకు కూడా మనం మద్దతు ధర ఇస్తామని చెప్పడం ఎంత గట్స్ ఉంటే జరుగుతుంది తెలుసు. చాలా అవసరం కూడా ఈ టైంలో. అండ్ ఇంత అప్పులు ఉన్న రాష్ట్రంలో కూడా 1,00,000 కోట్ల పైచిలకు రైతుల సంక్షేమానికి వెచ్చించిన ప్రభుత్వం. సో అది డెఫినెట్గా మనము అగ్రి అవ్వాలి. సో నేనేదో ఇట్లా ఉన్నాను, నేను యాజ్ ఐ సెడ్ నేనేం అట్లా పోడతలేను. ఇంకేమన్నా ఫ్లాస్ ఉంటే కూడా ఈ గవర్నమెంట్ ఫ్లాస్ కూడా మీరు అడగండి, నేను చెప్తాను. అట్లేం లేదు. అందరూ అన్నీ మంచిగా చేసిన అనుకుంటే మనలాంటి వాళ్ళం కళ్ళు మూసుకుంటే కాదు కదా. ఓకే, యాజ్ అ అగ్రికల్చర్ కమిషన్ మెంబర్గా అసలు ఈ కమిషన్ యొక్క ఉద్దేశం లేదా మీకున్న విధులు, మీకున్న అధికారాలు ఏంటక్క? ఎగ్జాక్ట్లీ. అంటే ప్రభుత్వానికి టైమ్లీ సలహాలు సూచనలు ఇవ్వటము, ప్లస్ ఈ గ్రీవియన్సెస్ అన్నీ తీసుకోవడము, ఏదైనా జరిగినప్పుడు ఎక్కడైనా అనుకోని సంఘటన జరిగినప్పుడు కమిషన్ వాళ్ళకు భరోసాగా ఉండడం, వాళ్ళకి రావాల్సినవన్నీ ఇప్పించటం. తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మొన్న అతిపెద్ద విజయం ములుగులో ఈ విత్తనాల ఉత్పత్తి ఉంటుంది. వాళ్ళు ఏంటంటే మొక్కజొన్న విత్తనోత్పత్తి రైతులకు 3,68,00,000 కంపెన్సేషన్ ఒక డేలో ఇప్పించడం జరిగింది. కమిషన్ ఎంటర్ అయిన తర్వాతనే సీడ్ కంపెనీలు తెలుసు కదా, వాళ్ళు ప్రభుత్వాలను శాసిస్తాయి. అంటే మనం చూస్తుంటాము. అంటే వీళ్ళు ఎలక్షన్ టైంలో క్విట్ ప్రోకో అంటారు కదా, దాని ప్రకారం వీళ్ళు సైలెంట్గా ఉంటారు అనమాట. అట్లా కాకుండా ఇవాళ కమిషన్ ఎంటర్ అయ్యి అక్కడ రైతులకి అది కూడా ఒకలాంటి క్లినికల్ ఎక్స్పెరిమెంట్స్ జరిగినాయి అన్న రేంజ్లో ఉంటుంది. అంటే ఆ మొక్కజొన్న దీన్ని చనిపోయింది, ఒక ఎడ్లు చచ్చిపోయినాయి ఆ సొప్పదిని. అట్లాంటి టైం మొక్కజొన్న అంటే అక్కడ ఏమైనా జన్యు మార్పిడి అట్లాంటివి ఏమైనా చేసిండ్రా అనేది అదొకటి అనమాట. సో ఇంకా ల్యాబ్స్లో ఇంకా టెస్టులు కూడా పెండింగ్ ఉన్నాయి. అంటే ములుగులో ఆదివాసీలు వాళ్ళకి ఎక్కువ అక్కడ అవగాహన ఉండదు. అంటే ఇంకొకరికి అంత కమ్యూనికేషన్ కూడా ఇంత వ్యాస్ట్గా స్ప్రెడ్ కాదు. అట్లాంటి సెలెక్ట్ చేసుకున్నారా 3,000 ఎకరాల పైచిలుకు. అంటే ఒక మొన్సెంట్ పెద్ద పెద్ద కంపెనీస్ అన్నట్టు, సింజెంటా ఇట్లాంటి కంపెనీస్ ఉంటాయి, పేర్లు మస్తు ఉంటాయి. అట్లనే అదొక ఇన్సిడెంట్. తర్వాత మన గద్వాల
ఒక పత్తి రైతులది ఇది కూడా ఒక ప్రాంతంలో కొంతమందికి ఏంటంటే ఆ జిఓటి ఉంటుంది, గ్రో అవుట్ టెస్ట్ అని ఉంటుంది. అది 85% ఉందనే నెపంతో విత్తనోత్పత్తి చేసిన తర్వాత మీ కొనమని అక్కడ వదిలేస్తే ఎంత దారుణం. అంటే వీడు పండించినప్పుడు తీసుకొని 54 రూపాయలు వీళ్ళకి ఇచ్చి 970 రూపాయల కిలో వాడు మంచిగా సీల్ వేసుకొని లేబుల్ వేసుకొని అమ్ముకుంటాడు. ఒకసారి ఒక 1-2% అట్లా అయితే మానవతా దృక్పథంతో నువ్వు స్పందించవచ్చు కదా అని కంపెనీలను వాళ్ళను ఆర్గనైజర్స్ను ఆ మధ్యవర్తులను అందరినీ పిలిచి కలెక్టర్ గారి సమక్షంలో మీటింగ్ పెడితే ఇట్స్ పెద్దది. మళ్ళీ మేము నెక్స్ట్ టైం కమిషన్ వచ్చేలోపు వాడు మొత్తం కంపెన్సేషన్ కట్టిండు. అట్లా తర్వాత సూర్యాపేటలో ఒక వెరైటీ చింట్లు అనే ఒక వెరైటీ ఉంటుంది, అది కావేరీ సీడ్స్ వాళ్ళది, నేను ఓపెన్గానే చెప్తాను. వాళ్ళ దగ్గర కూడా పోవడం జరిగింది. ఎందుకు ఇట్లా అయింది అంటే వాళ్ళు ఏం చెప్తారంటే మా వెరైటీలనే వాళ్ళు లోకల్గా వాళ్ళ అన్నీ అమ్మేస్తున్నారు అదండి. మరి నీకు ఉండాలి కదా. సో ఈ రేపు పొద్దున ఎవరిని అడుగుతాం అంటే ఏది లేకుండా అట్లా తెల్ల కాగితాలలో పెట్టి ఇత్తనాలు అమ్మేవాడు రాక పాపం ఒకటేమో ఇంతది పొట్టకొస్తుంది, ఇంకోటేమో మొత్తానికి అట్లనే ఉంటుంది అన్నమాట. సో అట్లా చాలా అట్లాంటిది. తర్వాత మళ్ళీ ఖమ్మంలో మిర్చి రైతులకు సో ఎక్కడ పడితే అక్కడ ఇది జరుగుతున్నది. ఖచ్చితంగా గత ప్రభుత్వంలో ఎప్పుడు కూడా విత్తన కంపెనీల పై చేయి ఉన్నది, రైతుది రైతు కమిషన్గా మీరు రైతులకు ప్రధాన సమస్య మీరు చెప్పినట్టు ఏంటంటే కల్తీ విత్తనాలు అనేది ప్రధాన సమస్యగా మారిపోయింది. సో దానివల్ల పైరు ఎదగకపోవడం కానీ, సరైన పంట దిగుబడి రాకపోవడం కానీ, లేదా పంట పురుగుల మందు విపరీతంగా వాడడం వల్ల చనిపోవడం కానీ, దానివల్ల ఎక్కువ ఈ నష్టాలతో రైతుల ఆత్మహత్యలు అనేది సరే ఏ ప్రభుత్వంలో ఉన్నా కొంచెం హెచ్చు తగ్గులతో జరుగుతూ ఉన్నది. అవి జరగకూడదు ఒక రైతు. సో దానిపైన మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఏ ఒక్క రైతు కూడా మనకు అన్నం పెట్టే రైతు, దేశ ఆహార భద్రతకు తోడ్పాటు అందించేవాడు ఈ సెంచరీలో కూడా చనిపోతే మనందరికి అవమానం. ఒక మనిషి అట్లా ఆత్మహత్య చేసుకొని చనిపోవడం అనేది. సో మనం ఏం చేయగలగాలంటే వాళ్ళకు ఆ సిచ్యువేషన్ అనిపించినప్పుడు మీరు ఏం చేస్తారు యాజ్ ఎ కమిషన్? అవేర్నెస్ అంటే చావే అన్నింటికి ప్లస్ వాళ్ళ కారణాలన్నీ తెలుసుకొని ఎందుకు ఇప్పుడు చూడండి అప్పుల పాలైతే చనిపోతాడు. అప్పులు ఎందుకైతే వేసిన విత్తనం రాక మొలకెత్త కాదు. సో అట్లాంటివి అంటే కట్టడి ఇప్పుడు యూనివర్సిటీస్ నుంచే విత్తనాలు ఇచ్చే ఏర్పాటు చేసినాం అంటే ఖచ్చితంగా అదే మొలకెత్తుతాయి, మంచిగా పంట పండుతుంది. నీకు రేపు పొద్దున ఏదైనా జరిగినా కూడా బోనస్, అర్థమైంది కదా. పండించిన ప్రతి గింజ కూడా కొన్నాం, అది తడి కానీ ఏదన్నా కానీ లాస్ట్కి అది నూక కన్నా పోని తౌడు కన్నా పోని ఇంకేదన్నా తీయని దానిలో నుంచి కానీ బట్ కొన్నాం, రైతుకైతే ఎక్కడ ఇబ్బంది కలగకుండా. సో బోనస్ ఇచ్చినాం. ఇట్లా అన్ని రకాలుగా ప్రతి అడుగున రైట్ ఫ్రమ్ సోయింగ్ ఆయనకు ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేస్తాడో అక్కడి నుంచి ప్రభుత్వం అండగా ఉంటుంది.